క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో భాగంగా ఒక యుద్ధం నుంచి అంతర్యుద్ధాలు అండ్ ఒకదానికొకటి లింక్ అయి ఉన్న ఫ్యాక్టర్స్ ప్లస్ ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ఎమోషన్స్ ఆ ఎమోషన్లో తీసుకున్న డిసిషన్స్ ఇంకా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. మీకు జాబ్ పోయింది అనుకోండి, మీరు స్టెబిలైజ్గా మీరు కూర్చొని మాట్లాడరు, మీరు అంతే కదా, మనిషి ఆలోచన విధానమే మారిపోతుంది. సో ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ అంటే చాలా వరకు అవుతుంది. ఇన్ని యుద్ధాలు జరగడం వల్ల ఇంకొక యాంగిల్ కూడా ఉందండి ఇందులోను. చాలా వరకు అంటే మన భారతదేశం 150 కోట్ల మంది జనాభా అవడం వల్ల తప్పనిసరి పరిస్థితిగా వేరే దేశాలు వెళ్ళి మనం బతకవలసిందే. రైట్, ఎవరేమన్నా, ఎందుకంటే మన జనాభా ఎక్కువ అండి, మనం అలా ఆలోచించాలి. మన అన్ని ఎంప్లాయ్మెంట్ అంత మనీ జనరేట్ చేయలేము. సో ఇలాంటి యుద్ధ వాతావరణంలో చాలా కంట్రీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ బాగా పెరుగుతుంది. లేదు అసలు మా వాళ్ళుగా ఉద్యోగాలు లేవు, మేమే తినలేకపోతున్నాం, బయట వాళ్ళు ఏంటి అని. ఈ రకమైనటువంటి ఏదైతే రేసిజం అన్న పదం వాడిన కానీ, బట్ ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో లోకల్ నాన్ లోకల్, లేకపోతే మేమే ఫస్ట్, ఇప్పుడు ఆడ చెప్తున్నాడు మేక్ అమెరికా ఎగైన్ అని చెప్పేసి, అమెరికా ఎలాగైతే ట్రంప్ చెప్తున్నాడు మిగతా దేశాలు కూడా అదే బాటలోకి వచ్చినాయి. ఈ పర్స్పెక్టివ్లో కూడా రిసెషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మన ఇండియన్స్ మీద ఎక్కువ ఉంటుంది. రైట్, ఇండియన్స్ ఎఫెక్ట్ ఎక్కువ, ఎందుకంటే ఆబ్వియస్గా మనం వెళ్ళి ఎక్కడో అక్కడో మనం బతుకుతాం కదండి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో 1 కోటి మందిని మనమే చెప్తున్నాం, అమెరికాలో మనమే చెప్తున్నాం 60-70 లక్షల పైన ఉంటుంది. ఒక అమెరికాలో ఉంటాం, కెనడాలో మనం ఉన్నాం, ఆల్మోస్ట్ ఈ అన్ని కంట్రీస్లో కూడా మనం సఫిషియెంట్ గుడ్ నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటాం కదండి మొత్తం ఏ కంట్రీకి వెళ్ళినా. సో ఈ ఓవరాల్గానే ఈ ఎఫెక్ట్ వల్ల అక్కడ ప్రైసెస్ పెరిగినప్పుడు, ఇప్పుడు యూరోప్లో ఒక అతను నాతో మాట్లాడాడు, ఏం చెప్తున్నాడు, ఈ ప్రైస్ నాకు 3,500 యూరోస్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఈ ప్రైసెస్కి అసలు నేను ఇక్కడ బతికే పరిస్థితి లేదు. శాలరీ సడన్గా పెంచరు కదండి. రెసెషన్ ఇండికేషన్స్ మొదలైపోయినాయండి ఆల్రెడీ. ఎందుకంటేనంటే రెసెషన్ లాస్ట్ 2 yearsలో కూడా ఇప్పుడు కూడా రెసెషన్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా శాలరీస్ తగ్గుతాయి, ప్రైసెస్ పెరుగుతాయి. సింపుల్ మ్యాథ్స్ అండి అది. మీకు రేట్లు పెరుగుతాయి, శాలరీస్ తగ్గిపోతాయి, పెంచరు. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ జీతాన్ని చేయమంటారు. ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్కి దారి తీస్తుంది. ఏమంటే మనకి వార్లు మీరు అబ్జర్వ్ చేస్తే 1971లో మీకు ఆయిల్ వార్ జరిగిందండి. అబ్జర్వ్ చేస్తే 85లో కూడా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ల మీద ఒక షాక్ జరిగింది మనకి. ఈవెన్ 92లో మీరు చూసుకున్నా కూడా మళ్ళీ గల్ఫ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ జరిగినాయి, అప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ల మీద ఎఫెక్ట్ పడింది. 2009 ఫైనాన్షియల్ వైర్ మీకు తెలిసిందేమో, రిసెషన్ మనం చూసాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మేజర్గా అంటే ఎవ్రీ 4 yearsకి 5 yearsకి ఒక రిసెషన్ జరుగుతూనే ఉంటుంది. బట్ మేజర్గా చూస్తే మీరు చెప్పిన 71, 85, 91, 92లో జరిగింది, తర్వాత 2009లో జరిగింది. సో మోస్ట్లీ ఆ టైప్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చాలా వరకు అండి. అంటే నేను చెప్పడం కదా, ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ ఒకటి రిపోర్ట్ ఇస్తాడండి. మీరు అబ్జర్వ్ గోల్డ్మెన్ సాక్స్ ఒకటి జనరల్గా రిసెషన్ వచ్చే అవకాశం ఉందా లేదన్నా, పీడబ్ల్యూఎస్ ఒకటి రిపోర్ట్ ఇచ్చాడండి, డెలైట్ ఒకటి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్స్ అన్ని నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అందరూ కూడానండి మోస్ట్లీ 50% ఆఫ్ ది ప్రాబబిలిటీ ఉంది మనం సివియర్ రెసిషన్లోకి వెళ్ళే అవకాశం 2027 కూడా ఉంది. ప్రమాదం కూడా ఉంది. ఒక 2026 కదండి ఎఫెక్ట్ 2027 వరకు ఉంటుంది. ఏ వారు కూడా ఆగుదా అనేది అసలు దైవాధీనం. రైట్, అంతే కదండి. యుక్రెయిన్ చిన్న కంట్రీ 4 రోజుల్లో కొట్టేస్తాడన్నారు, 4 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుందండి ఇది. ఇప్పుడు ఇరాన్ ఏమనుకున్నారు, సార్ నైజీరియా పట్టుకుపోతే నైజీరియా వెళ్ళి మనం పెట్టుబడులు పెట్టేద్దాం, లేకపోతే అందరూ వచ్చేయండి గ్యాస్ తవ్వేద్దాం, ఆయిల్ తవ్వేద్దాం, లేకపోతే మొత్తం వెనిజులా చేసేద్దాం అన్నారు. ఏం చేశారు? ఎవడో ఏం చేసలేదు, రూపాయి ఎవడో పెట్టుబడి పెట్టలేదు, అది అలాగే కూర్చుంది. ఇప్పుడు ఇరాన్ ఏముంది పెద్ద తలకని పట్టుకొచ్చేసాం కదా, లేపేసాం కదా, ఏమవుద్ది అన్నారు. ఇవన్నీ ఏంటంటేనంటే 170 మంది చిన్నపిల్లలు చనిపోతే ఇరాన్లో అది ఎమోషనల్ థింగ్ అండి. 100 ఏళ్ళనే మర్చిపోరాళ్ళు. భారతదేశంలో 10 మంది చంపితే మనం మర్చిపోం కదా. సేమ్ లాజిక్. ఎవడు తప్పు ఎవడు రైట్ అనేది పక్కనట్టండి. వార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డేంజరస్ డేంజరస్ గేమ్. ఇక్కడ ఎవడు తప్పు ఎవడు రైట్ అన్న పర్స్పెక్టివ్లోకి వెళ్ళకపోయినా డెఫినెట్గా ఎప్పుడు అంటే ఎనిమీస్ని పెంచుకుంటున్నట్టే. మనుషులు ఎలాగైతే పెంచుకుంటున్నామో దేశాలు ఒక దేశం మీద ఇంకొక దేశాలు ఇలా ఎనిమీ సిస్టమ్ ఎప్పుడైతే మీకు పెరిగిందో ఆబ్వియస్గానే మీకు ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకి ఆ రీజియన్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ నేను బతకాల ముందు నేను బతికితేనే పక్కోడికి భోజనం పెట్టగలను అన్న కాన్సెప్ట్ పెరుగుతుంది. రిసెషన్ అనేది మాత్రం డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. డాలర్ కూడా అసలు మీకు పతనం అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే కనపడుతుంది. రైట్ సురేష్ గారు, బట్ డెఫినెట్గా రైట్ సతీష్ గారు జాగ్రత్తగా ఉంటేనే బెటర్ అండి వీళ్ళందరూ కూడా. అంటే మేబీ డబ్బులు మాత్రం దాచుకోండి రా బాబు అని చెప్పగలను నేను, మనం అయితేనే